నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గుంటూరు గుండమ్మ వ్లాగ్స్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరంతా కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వ్లాగ్ పెట్టి అయితే 2 డేస్ అవుతుందండి వ్లాగ్స్ పెట్టక. అందుకని చెప్పేసి కొంచెంగా చిన్న చిన్న వీడియోస్ అయితే తీసుకొని పెట్టుకుని ఉన్నాను. ఇవాళ ఎట్లయినా సరే ఖచ్చితంగా వ్లాగ్ అయితే పెట్టేసేయాలని అయితే అనుకున్నాను. సో ఇక్కడ ఏమంటే నేను శనివారం రోజుదండి, అంటే మనకి టూ డేస్ 3 డేస్ అలా చిన్న చిన్న వీడియోస్ అన్నీ తీసుకున్నవి ఒక వ్లాగ్ లాగా అయితే చేసి పెట్టేస్తున్నాను అనమాట. సో ఇక్కడ ఏమంటే శనివారం రోజు ఇంకా దేవుడికి పూజ అయితే చేసేసుకున్నానండి. నా పూజ ఇంకా ప్రతిసారి మీకు చూపించేదే కదా. సో ఇంక ఇక్కడైతే పూజ అనేది ఎలా ఉంది ఏంటనేది కూడా ఈసారి కూడా యాజ్ యూజువల్గా చూపిస్తున్నాను అనమాట. చూసారా అసలు మనకేమంటే ఆ అగరబత్తి పొగలో స్వామివారిని చూడడంతో చాలా మనసుకైతే ప్రశాంతంగా అనిపించిందండి. అంటే మేఘాల్లో మనకు మూవీస్లో చూపిస్తారు చూసారా, సేమ్ నాకు అట్లానే అనిపించేసింది అనమాట. ఒక్క నిమిషం అయితే చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా పైన ఇట్లయితే కొన్ని ఫొటోస్ అయితే పెట్టేసుకున్నానండి నేను. దేవుడి కింద ఖాళీ ఉండక ఇంక ఇట్లా కొన్ని ఫొటోస్ అయితే పైన పెట్టేసుకుంటాను అనమాట. ఇక్కడ పూజ అనేది అయిపోగానే బయట అనేది తులసమ్మ దగ్గర కూడా పూజ అనేది చేసుకున్నానండి. మనకేమంటే తులసమ్మ దగ్గర తులసి కోటలో విష్ణు తులసి లక్ష్మీ తులసి అని 2 ఉంటాయంటండి. ఆ 2 పెట్టుకుంటే చాలా మంచిదంట. సో నాకేమంటే లక్ష్మీ తులసి ఒకటే దొరికింది. అందుకని చెప్పేసి విష్ణు తులసి కోసం మరి ఇంకోసారి అయితే పెట్టాలండి, చూద్దాం ఎక్కడ దొరుకుతుందో. ఇంకా మార్నింగ్ టైంలో పిల్లలకి టిఫిన్స్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. పిండ్లన్నీ అయిపోయాయండి. అయిపోవడంతో ఉప్మా అనేది చేస్తున్నాను అనమాట. ఉప్మా నా స్టైల్ ఉప్మా ఎలా చేస్తాననేది మీతో చూపిస్తున్నాను. సో ఇక్కడ ఏమంటే ఉల్లిపాయ పచ్చిమిర్చి ఇవన్నీ కోసేసుకొని కొంచెం చిన్న అల్లం ముక్క అనేది వేసుకున్నానండి. కొంచెం టేస్ట్ అయితే బాగుంటుందని చెప్పేసి. సో ఇంకా నేనేమంటే ఇవన్నీ అయిపోయాక లాస్ట్కి అంటే ఉప్మా మొత్తం కంప్లీట్గా అయిపోయి పిల్లలకు పెట్టిన టైంలో గుర్తొచ్చిందండి. ఏమంటే అరే ఇంట్లో క్యారెట్ ఉంది కదా, అది వేయలేకపోయానే అనేసి. చాలా తర్వాత ఇంకేమనుకున్న ఉపయోగం ఏముండదు కదా. ఇక్కడ ఏమంటే పిల్లలకి లంచ్ బాక్స్ కోసం అనేసి ములక్కాడ అండ్ టమాటో కర్రీ అనేది ప్రిపేర్ చేసేసాను అనమాట. రైస్ అనేది ఆల్రెడీ ఉడికిపోయిందండి. ఇంకా కర్రీ అనేది ఓ పక్కన అది పెట్టేసి ఓ పక్క ఏమో ఈ ఉప్మా అనేది ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. ఇంకా మేము వేరుశనక్కాయ పప్పులు అయితే వేయలేదండి. వేరుశనక్కాయ పప్పులు వేసినా మా పిల్లలు తీసి పక్కన పడేస్తున్నారు అనమాట. ఇంకా అలా వేస్ట్గా పడేయడం దేనికిలే అని చెప్పేసి నేనైతే వేయలేదు. అదే చట్నీస్లో వాటిలో అయితే కాస్త తింటాం కదా, చట్నీ చేసుకున్నా కాస్త యూస్ అవుతుంది. ఇట్లా వేస్ట్గా పడేయడం దేనికిలే అని చెప్పేసి నేనైతే వేయలేదండి. నేను కూడా మా పిల్లలతో పాటు నేను కూడా వేరుశనక్కాయ పప్పులు అనేది తీసి పక్కన వేరుగా పెట్టేస్తాను అనమాట, తినము. సో నేనేం చేశానంటే బొంబాయి రవ్వ ఉప్మా చేశానండి. బొంబాయి రవ్వ ఉప్మాలో కొంచెం అంత మనం ఇలా సేమియా అనేది యాడ్ చేసుకుంటే టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి. నేను ఎప్పుడు ఉప్మా చేసినా కొంచెం అంత సేమియాను ఇలా బొంబాయి రవ్వ ఉప్మా అయితే చేస్తానండి. మనకేమంటే కొంచెం పిల్లలు కూడా ఏమంటే సేమియా పడుతుంది కాబట్టి కొంచెం ఇష్టంగా తినే ఛాన్స్ అయితే ఉంటుంది. మా పిల్లలకైతే నేను ఎప్పుడు ఇలానే చేసి పెడుతూ ఉంటాను. ఓన్లీ బొంబాయి రవ్వతో అయితే కొంచెం వాళ్ళైతే కొంచెం కష్టంగా ఫీల్ అవుతారు అనమాట, తినరు. ఉప్మా అంటే ఎవరికైనా ఇష్టం ఉండదు. బేసిక్గా నిజంగా చెప్పాలంటే నాకు కూడా ఇష్టం ఉండదండి. కానీ కొన్నిసార్లు మనకు పిండ్లు అవన్నీ అయిపోయినప్పుడు ఏమీ లేనప్పుడు ఇన్స్టెంట్గా వెంటనే మనకి అందుబాటులో అనేది ఉప్మా రవ్వ ఉంటుంది కాబట్టి ఇది చిటిక అంటే 5 మినిట్స్లో మ్యాగీ అన్నట్టు మనకి 5 నిమిషాల్లో ఉప్మా అనేది ప్రతి ఒక్క ఆడవారికి ఇది ఒక ఆయుధం అనమాట. ఏమీ లేనప్పుడు వెంటనే ఇది చేసి పెట్టుకోవడానికి. సో ఇంక పిల్లలకైతే ఉప్మా అనేది పెట్టేశానండి. కొంచెం పంచదార అనేది కొంచెం ఎక్కువ వేస్తే వాళ్ళు ఇష్టంగా తింటారనేసి. ఇక్కడ ఏమంటే నేను పిల్లలు వెళ్ళాక లాస్ట్ టైం ఒక వీడియోలో చూపించాను, మళ్ళీ ఇంకొకసారి ఎందుకో చూపించాలనిపించేసింది. కాకపోతే ఎందుకంటే నేను ఇలా చూపించడానికి ఇంట్లో ఉండే ఆడవారు ఎంత కష్టపడతారంటే వాళ్ళందరినీ పంపించాక ఇలా ఉంటుందండి. ఈ ఇంటిని మొత్తం క్లీన్ చేసుకొని మనం బయటకు మళ్ళీ పని చేయడానికి వెళ్ళే వాళ్ళకి చాలా కష్టం అవుతుంది. అది చూపించడానికి అనేసి చూపించాను. సో ఇక్కడ ఏమంటే నేను ఒక చిన్న చిట్కా చెప్పడానికైతే మీకైతే ఈ వీడియో తీశానండి. ఏంటి అంటారా, ఇప్పుడు నేను నూనె పోసాను కదండి గిన్నెలో, ఆ నూనె కొంచెం కూడా బయటకు వలకలేదు. ఎందుకు వలకలేదంటే ఇక్కడ హోల్ అనేది మనం వేసుకుంటే ఆయిల్ క్యాన్కి ఇట్లా హోల్ అనేది వేసుకుంటే మనకి నూనె అనేది బయటికి పడదన్నమాట. మనం అంటే నూనె వేసేటప్పుడు దానిలో పోసేటప్పుడు బయటకైతే పడకుండా చక్కగా నీట్గా అనేది పడుతుంది. ఇంకా అందుకని చెప్పేసి నేను ఆ వీడియో అయితే తీసాను అనమాట. ఇంకా మరుసటి రోజు ఏమంటే శుక్రవారం అనుకుంటండి, ఇది కరెక్ట్గా గుర్తులేదు.
ఇంకా ఆ రోజు ఏమంటే రాగానే ఈవినింగ్ రాగానే బట్టలు ఇవన్నీ మడతలు వేసుకోవడం అనేది చూపిస్తున్నాను అనమాట. ఈ వీడియోలో చాలా వీడియోస్ ఉన్నాయండి, చూడండి. కొన్ని అయితే మీకు ఇంకా చెప్తాను. ఇక్కడ పిల్లలు వచ్చేసరికి కొంచెం మనం పని అంతా రెడీగా చేసుకొని పెట్టుకుంటే వాళ్ళు వచ్చాక కొంచెం వాళ్ళని ఏమన్నా చదివించడానికి కూడా టైం ఉంటుంది కదా. మా బాబునంటే ఇంకా చదివించిన అవసరం లేదు, ఎందుకంటే ఆయన కాస్త పెద్ద ఆయన కాబట్టి. అంటే ఇంటర్మీడియట్కి ఫస్ట్ ఇయర్ అండి, మా బాబు ఇంటర్ ఫస్ట్ ఇయర్కి వచ్చాడు అనమాట. లాస్ట్ ఇయర్ 10th, ఇప్పుడు ఇంటర్ ఫస్ట్ ఇయర్కి అనమాట. ఇంకొక విషయం ఏమంటే మా బాబుకి 10thలో ఎన్ని మార్క్స్ వచ్చాయనేది కూడా మీకు నేను ఇప్పుడు ఈ వీడియోలో అయితే షేర్ చేసుకుంటున్నాను. 600కి 560 అయితే వచ్చాయండి. చాలా ఆ రోజైతే నా ఆనందాలకి ఇక నేనైతే నిజంగా చెప్తున్నా, కింద నేల మీద అయితే లేనండి, గాల్లోనే తేలిపోతూ ఉన్నాను అనమాట. అంత హ్యాపీనెస్ అనిపించింది. మా బాబుకి 600కి 560 అయితే వచ్చాయండి. ఇంకా ఆయన అయితే మనం చదివించాల్సిన అవసరం లేదు, తనంతటి తనే. అంటే ఇంకా చిన్న పిల్లలు అయితే కాదు కదా, కూర్చోబెట్టే చదవండి అట్లా అరవనికి వాళ్ళందరికీ వాళ్ళు చదివే ఇది వచ్చింది కాబట్టి మనం చెప్పను. పాప ఏంటంటే కొంచెం ఆమెకి కూర్చోబెట్టి చదివిస్తే మన దగ్గర కూర్చొని అవసరం లేదు, తను చదవాలంటే బాగా చదివిద్దండి. కాకపోతే తన్నే చదవమ్మా అని అంటే బుక్ తీసుకొని కొంచెం, కాకపోతే తనకి ఏంటంటే వర్క్స్ ఎక్కువ ఇస్తారండి స్కూల్లో. ఇంటికి వచ్చిన దగ్గర నుండి వర్కులు రాస్తూనే ఉంటుందండి, టైం అయితే సరిపోదు. ఇంకా వర్క్ రాసాక కొంచెం సేపు అయితే చదివించడానికి మనకు కూడా అవకాశం ఉంటుందని చెప్పేసి వాళ్ళు వచ్చేసరికి త్వరగా పని అంతా కంప్లీట్ చేసుకొని పెట్టేసుకొని ఉందామని చెప్పేసి ఇలా బట్టలన్నిటిని ఫోల్డింగ్ అనేది చేసుకొని పెట్టుకుంటున్నానండి. ఇంకొక విషయం ఏమంటే కొన్ని పుణ్యక్షేత్రాలకు అయితే వెళ్ళారండి మాకు తెలిసిన పంతులు గారు. వచ్చేటప్పుడు మాకైతే ఇదైతే తీసుకొచ్చారనమాట, ఇలా ప్యాకింగ్ చేసి. ఇందులో ఏమేమి ఉన్నాయి అనేది చూపిస్తున్నాను. అలానే మాకు ఈ ప్రసాదం ఇస్తారని అయితే మేము అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదండి. ఇలా రావడం నాకు చాలా సంతోషం అయితే అనిపించింది. ఎందుకంటారా, శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదంటారు కదా, అలానే ఆ శివయ్య ఆశీస్సులు మా మీద ఉన్నాయి కాబట్టి మాకు ఈ ప్రసాదం మాకైతే దక్కిందని అయితే నేను అనుకుంటున్నానండి. ఇంక ఇందులో అయితే ఒక కీ చైన్ ఇచ్చారు, అలానే శివుడి ఫొటోస్ ఉన్న ఒక చిన్న ఫోటో ఫ్రేమ్ లాగా అనమాట, దీన్ని లామినేషన్ చేసి ఇచ్చారు. ఇంకా అలానే కాశీదారము అండ్ 3 రంగులు కలిపి ఒక అల్లిక లాగా వస్తుంది కదండి, హ్యాండ్స్ వేసుకునే బ్యాండ్ లాగా, అది ఒకటైతే ఇచ్చారు. అదేమో మా బాబుకి అయితే కట్టాను, కాశీదారం వచ్చేసి మా హస్బెండ్కి కట్టాను అనమాట. ఇంక ఇలా ప్రసాదం అయితే ఇచ్చారు. ఆ రోజైతే నేను కొంచెం చాలా బాగా హ్యాపీగా ఫీల్ అయ్యానండి. ఎందుకంటే మనకి ఎంతో అదృష్టం ఉంటేనే అంత ఎక్కడెక్కడికో వెళ్ళొచ్చిన ప్రసాదం మన దగ్గరికి వచ్చిందని అయితే నేను అనుకున్నాను. ఆయన చాలా దూరాలు అయితే వెళ్ళారండి, ఋషికేశి అండ్ బద్రీనాథ్, కేదార్నాథ్ ఇలా అయితే వెళ్ళొచ్చారనమాట. అవునండి, ఎప్పటి నుండో దీని దగ్గర కూర్చొని కూడా నేను ఒక పావు గంట పైన అయితే అవుతుంది. ఈ దారం అనేది ఇది నైల్ దారం, ఇది సంథింగ్ ఏదో అంటారండి దారం పేరు. ఇదైతే రావడం లేదండి. నేను దాదాపు పావు గంట నుంచి ట్రై చేస్తూనే ఉన్నాను. ఇదేమంటే ఒక లింక్ లాగా ఉంటుంది అనమాట, దాన్ని కట్ చేసి ఇట్లా లాగేస్తే మొత్తం అయితే వస్తుంది. బట్ కానీ ఇది ఎందుకనో ఈసారి రావడం లేదండి, చాలా విసుగ్గా అనిపిస్తుంది ఇది తీయడానికి. నాకైతే ఎంతసేపటి నుండి ట్రై చేస్తూనే ఉన్నాను, రావడం లేదండి. అక్కడికి ఇటు సైడ్ తీసాను, మళ్ళీ ఇటు సైడ్ రాపోయేసరికి ఇటు సైడ్ కూడా తీసానండి, ఇటు సైడ్ కూడా కట్ చేశాను అనమాట. ఇటు సైడ్ కూడా రావడం లేదు. ఇదిగోండి ఇట్లా ఉండింది, రావడం లేదు ఎంత లాగినా కానీ. చేస్తూనే ఇది గట్టిగా లాగుతామంటేనేమో ఏళ్ళు అనేది కట్ అవుతాయండి, అందుకని చెప్పి కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఏదైనా. సో ఎప్పటి నుంచి ట్రై చేస్తున్నానంటే నేను ఇది తీసేలోపు మా వారు కూడా వస్తారేమో అనిపిస్తుంది నాకు, ఎందుకంటే అంత టైం తీసుకుంటాను నాకు ఇది తీయడం రావడక. కొంచెం అయితే వచ్చిందండి, ఈ కొంచెంలోనే నేను బియ్యం అనేది పోసేసుకుంటాను. తర్వాత మా వారు వచ్చాక తన చేత అయితే తీపిస్తాను అనమాట. అప్పటిదాకా నేనైతే బియ్యం పోయడం లేదండి. ఇంకా మా వారు వచ్చాక మొత్తం తీపిచ్చేసి తన చేత పోయిస్తాను. ప్రస్తుతానికైతే కొంచెం వచ్చింది కదా, ఇందులో నుండి నేను బియ్యం అనేది తీసేసుకొని అది ఫ్రెండ్స్. ఈ పిల్లల్ని ఇలా ఎందుకు చూపిస్తున్నానో అనుకుంటున్నారా?
వీళ్ళు షాప్స్ దగ్గరికి మనీ అడగడానికి అయితే వస్తున్నారండి. వాళ్ళ వయసు అయితే చాలా చాలా చిన్న వయసు అండి. కానీ పిల్లలు కూడా చూడడానికి చాలా బాగున్నారనమాట. కానీ వాళ్ళు ఎందుకు అలా అడగడానికి వస్తున్నారో నాకైతే అర్థం కాదు. ఒక పక్క వాళ్ళ మీద కోపం వచ్చింది, అలానే బాధ కూడా వేసిందండి. ఎందుకు కోపం వచ్చిందంటే చదువుకోకుండా ఇలా షాప్స్ దగ్గరికి వచ్చి మనీ కలెక్ట్ చేసుకుంటున్నారు. అలానే ఎందుకు బాధ వేసిందంటే వాళ్ళ ఇంట్లో ప్రాబ్లమ్స్ ఏమున్నాయా అని చెప్పేసి బాధ వేసిందండి. కానీ మనమైతే చేయగలిగింది ఏం లేదు. మనకు చేతనైన హెల్ప్ అయితే చేస్తాము. సో ఇంకా వాళ్ళు అక్కడ ఎందుకు ఆగి చూస్తున్నారంటే, మేము సిస్టంలో మూవీ పెట్టుకొని చూస్తున్నామండి. ఆ మూవీ చూస్తూ ఆగిపోయారనమాట. ఇంక ఇక్కడ ఈ పెద్ద ఆయనకైతే కూడా మనీ అయితే ఇచ్చాము. ఇలా షాప్స్ దగ్గరికి శనివారం వస్తే బోలెడంతమంది అయితే వస్తారండి. వాళ్ళందరికైతే ఇవ్వాల్సిందే. అలానే ట్రాన్స్జెండర్స్ కూడా వస్తారు, వాళ్ళకు కూడా ఇవ్వాల్సిందే. చాలామంది వస్తారండి శనివారం అయితే, వాళ్ళైతే ఎక్కువగా వస్తారు. ఇంకా వాళ్ళందరికీ మనీ అయితే ఇచ్చి పంపిస్తామన్నమాట. ఇంక ఇక్కడ నేను ఏం చూపిస్తున్నానంటే, మాకు ప్రసాదం అయితే ఇచ్చారని చెప్పాను కదండి. ఆ ప్రసాదంలో మనకి ఫోటో ఫ్రేమ్ అయితే వచ్చింది కదా, అది కూడా నేను దేవుడి మందిరంలో పెట్టేసుకొని ఆ శివయ్యకి కూడా పూజ అనేది చేసుకున్నాను అనేది అయితే మీతో చూపిస్తున్నాను. చూసినట్లయితే మీరు అబ్జర్వ్ చేసినట్లయితే. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు బ్లాగ్ అయితే చాలా అంటే చాలా బాగుందని అయితే నేను అనుకుంటున్నాను. ఐ హోప్ మీ అందరికీ నచ్చిందని అయితే అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో. మరో వీడియోతో మీ ముందుకు అయితే వచ్చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్.